అదే విధంగా మా సోదరిమణి మీ ఊరి కోడలు మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. మిత్రులారా, ఉగాది పండుగనే కాదు, మా మైనారిటీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం, రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు సీతక్క గారు, మిత్రులు మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారు, అదేవిధంగా మందుల సామ్యుల్ గారు, వేముల వీరేశం గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి శాసన సభ్యులు అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి శాసన సభ్యుడు, నూతనంగా ఈ రోజే నాకు తెలిసి శాసన మండలి సభ్యులుగా బాధ్యత స్వీకరించిన శంకర్ నాయక్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, వారికి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శాసన మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి ఈరోజు వారు బాధ్యత చేపడుతున్నారు. అదేవిధంగా మిత్రులారా, సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ గారు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే, అదే విధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం
ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు, రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరేలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతోని పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్లగొండ గడ్డ. అట్లాంటి నల్లగొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీనిచ్చి మీ అభిమాని, మీ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్లగొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు, వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్లో 1,00,000 పార్లమెంట్లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్లో ఇంకొక 1,00,000 మెజారిటీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్లగొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు. మీ ఉత్సాహం చూసిన తర్వాత, మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు, ఈ నల్లగొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం, ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించారు ఈ దేశ ప్రజలు, ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్డా ఔర్ మకాన్. రోటీ కప్డా ఔర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది. అందుకే ఇయాలటి కూడా ఇళ్లల్లో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో, మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం. అదేవిధంగా ఆనాడు రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది. పేదలు పంట పండించాలి, తెల్ల బువ్వ తినాలి అని ఆలోచన చేసింది. అందుకే ఎనడో దసరా నాడో, దీపావళి నాడో, ఉగాది పండుగ నాడో తెల్ల బువ్వ తినుడు కాదు, పేదవాళ్లకు తెల్ల బియ్యం పెట్టాలి, తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు 82, 83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చిండ్రు. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిండు. అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలన్న ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2 కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు.
ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణా బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం. పంటలలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది. ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. మేం బాధ్యత చేపట్టిన తర్వాత 2000 పైగా మిల్లర్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. రైస్ మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం. ఇవాళ నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో, ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం. మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. అదేవిధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి, కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి, సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. ఇవాళ మిత్రులారా, ఇందిరమ్మ రోటీ కప్డవర్ మకాన్ తర్వాత, విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి. చట్టబద్ధత లేదు, అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుందని. భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట, అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట. ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే
మిత్రులారా, 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇయ్యాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో వండించిన ఒడ్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన ఒట్లు 2,000 కొనేటాడు దిక్కు లేదు, రైతులు ఉరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4,500కు అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే ఒడ్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్గా అందిపుచ్చుకుంటారు. అందుకే 12 లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే 8 లక్షలు ఇవాళ సన్న ఒట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒట్లు పండించేది నల్గొండ జిల్లా. ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగినా, అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది. అది మీ చైతన్యానికి, మీ పట్టుదలకు మారు పేరు. ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి, వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి తర్వాతి తరంలో చాకలి అల్లయ్య, దొడ్డి కుమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్డా और మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఇది ఆషామాషి పథకం కాదు. ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ఆ పథకాన్ని ఇయ్యాల మీరందరూ వేలాది మంది యువకులే కాదు, వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పొంగి సునామీలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది. నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది. ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక. అందుకే మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది, కానీ ఆలస్యమైంది. ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు, ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగరు, ఆర్టీఎస్, ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి టన్నెల్, ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు
ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి టన్నెల్ను 10 కిలోమీటర్లు ఆర్తా పార్తా సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీ మీద పగబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆషమాషిగా రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి, కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్నెల్ను ఆనాడు 2005-6లో ప్రారంభించుకున్నారు. మరి 44 కిలోమీటర్లలో 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ 10 ఏళ్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే. కానీ చెయ్యలే. ఆయనకు మీ ఓట్ల మీద దాస ఉంది, మీ సీట్ల మీద దాస ఉంది. కానీ మీ నీళ్ల మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా, ఇవాళ సాగునీటి పారుదల శాఖ అయినా మీ హుజూర్ నగర్లో ఉంది. పోయిన సంవత్సరం 24,000 కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవబడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కాళేశ్వరం కుప్పగూలిన ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రుడు పనిచేస్తేనంటే కుక్కతోక దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం అయిన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు వండే పరిస్థితి ఉన్నది. ఇవాళ మిత్రులారా, అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు. నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు. మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా, నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను. నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 9 నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా. మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా, నన్ను ఆశీర్వదించండి అంటే 2007లో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు. 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా, 2018లో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే, పోలీసులను పెట్టి గెలిస్తే 3 నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది. 2006లో జడ్పీటీసీగా మొదలుపెట్టిన నేను 2023 లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది. పేదవాళ్లకు సేవ చెయ్యాలి, పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కరుణించిండు, మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు బలుపుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం బలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది, శకునం బలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని.
ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లిస్తారని. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. రైతు రుణమాఫీ చేస్తామన్నావు. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేసాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేదేంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. ఇవాళకి రైతు రుణమాఫీ కింద 21,000, రైతు భరోసా కింద 12,000, 33,000 కోట్ల రూపాయలు 15 నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు, సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈరోజు చర్యలు చేపట్టినాం. సన్న ఒడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చిండు. ఒకరోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు, మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద, తౌడు పేరు మీద, తుట్టి పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరన్నా 1 కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండు. ఇవాళ రైతు తీసుకెళ్లిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి. ఆనాడు 3 నెలలైనా పైసలు వచ్చేది కాదు. ఈరోజు 3 రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం, మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు, రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి శాశ్వతంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం. ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈరోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట, వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్ట అందిస్తూనే ఉన్నారు. వచ్చిన ఎంబడే 2012లో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ 2,100 ఇండ్లకు వచ్చి కూర్చొని 60 కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇంకా వారు అడిగినాక కాదనేదే ఉంది. వారు అడిగినాక, మీ అభిమానం చూసినాక, ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది, మిర్యాలగూడ ప్రాంతంలో. అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా BLR యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు. వారికి కూడా 200 కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు, కోదాడకు కూడా ఇయ్యదలుచుకున్నాం. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కాగితం ఇచ్చిండు లక్ష్మారెడ్డి, తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా మిగతా కొన్ని అడిగిండు. ఒక్కసారి ఇవన్నీ లెక్కలు చూసుకొని వీటి మీద మళ్ళీ మొత్తం హుజూర్ నగర్ అన్ని ఇన్నే చెప్తే మిర్యాలగూడలో మళ్ళీ లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టాడు. మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టినాకనే మిగతా అన్నీ ఆడుకొచ్చి చెప్తా. ఎంకన్నా ఇంకో సిట్ అందిస్తున్నాడు. దేవరకొండ కూడా బాలు నాయక్ మంచి మిత్రుడు. దేవరకొండ మా పక్కనే ఉంటుంది, మా కానుకొని ఉంటుంది అవతల అచ్చంపేట నుంచి. మా చుట్టాలంతా అన్నే ఉండరు. అవునా? రఘువీరెడ్డి తాత ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉండే నారాయణ రెడ్డి గారు గుర్తుంది కదా మీకు అందరికీ. సో అందుకే దేవరకొండ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అన్నారు. తప్పకుండా దేవరకొండకు పోయే ప్రకటిస్తా. మిగతా అన్నీ ఇంకా అన్నీ చూస్తా చూస్తా. ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. 5 ఏళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం 15 నెలలని చేయగలిగిన అన్ని చేసినాం. భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం. ఇవాళ వాళ్ళు
ఎట్లన్నా చేసి కాళ్ళలో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తారు. కానీ ఇది ఎవరు అంత ఆషామాషిగా లేరు. ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు. పట్టుదలతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడో ఇంగోడో మన కాళ్ళలో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీ శక్తితోని, మీ యుక్తితోని, మీ పోరాటంతో, మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది. మీరు అండగా ఉండండి. 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా దేశానికే నెంబర్ 1 ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగా. ప్రియతమ నాయకులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మినవానైతాడు విదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు. మిత్రులారా, మీ ఉత్సాహాన్ని ఒక 10 నిమిషాలు ఓపిక పడితే మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది. ఈరోజు ఉగాది పర్వదినమే కాదు, ఈనాడు ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన, పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం, పేదవాళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో, నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన, అదే విధంగా మా సోదరిమణి, మీ ఊరి కోడలు, మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యురాలు, వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. మిత్రులారా, ఉగాది పండుగనే కాదు, మా మైనారిటీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం, రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు,